అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో సముద్రపు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంటిలో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఈ ఉప్పు వాడడం వలన ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఉప్పు కూడా సముద్ర గర్భం నుండే ఉద్భవిస్తుంది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మనకు ఉన్న ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, నరదిష్టి దోషాలు, ఎదుటివారి చెడు ప్రభావం మనపైన పడకుండా ఉండాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి అని పండితులు చెబుతున్నారు. రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది. డబ్బులు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాల వలన మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చును అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే మీరు సంపాదించిన లేదా మీ భర్త సంపాదించిన శాలరీలోని మొదటిగా ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్టు కొంటే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి సంపాదన పెరుగుతుంది అని చెబుతున్నారు. చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి మీరు డబ్బులు పెట్టే పర్సులో ఉంచితే ఆర్థికంగా ఇబ్బందులు రావు. మనం ఇల్లు శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు మరియు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయటం వలన ఇంటిలో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి చెడు బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. మీరు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును కొంచెం వేసి స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతికి ఇవ్వరాదు మరియు ఎవరి చేతి నుండి తీసుకోరాదు. ఇలా చేయటం వలన వారికి ఉండే చెడు మీకు వస్తుంది అని నమ్ముతారు. అలాగే వారానికి ఒకసారి మీ ఇంట్లో ఉండే ప్రతి గదికి 4 మూలలు ఉన్నాయి కదా, ఆ 4 మూలల్లో కూడా ఒక ప్లాస్టిక్ గ్లాసులో కోన్ ఆకారంలో వచ్చే విధంగా రాళ్ళ ఉప్పును వేసి మూలల్లో పెట్టాలి. ఇలా పెట్టిన ఉప్పును వారం తర్వాత నీటిలో కరిగించి సింకులో లేదా వాష్ బేసిన్లో పడేయాలి. మరలా ఇదే విధంగా 4 మూలల్లో పెట్టాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా బాత్రూంలో కూడా 3 రోజులకు ఒకసారి ఉప్పును పెట్టి మారుస్తూ ఉండడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఒక గ్లాసు నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉన్న మీ బీరువా కింద లేదా ఒక పక్కన ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు.
ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి, దానిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి, దానికి మీ ఇంటిలో ఏదో ఒక మూలన ఎవరికీ కనబడని ప్రదేశంలో పెట్టి వారం రోజులు ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు రంగు మారుతుంది. అలా మారిన తర్వాత ఆ ఉప్పును తీసి సింకులో వేయాలి. ఎవరికీ తెలియకుండా ఇలా చేయటం వలన మీరు అనుకున్న పని నెరవేరుతుంది. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టాలి. ఆ మూటను ఇంటి గుమ్మానికి కానీ లేదా మీరు బిజినెస్ చేసే షాప్ ముందు కానీ కట్టాలి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చెడు దృష్టి ఉంటే తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దంపతుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా వారి జీవితం అన్యోన్యంగా ఉండాలంటే మీరు పడుకునే గదిలో ఒక మూలకు రాళ్ళ ఉప్పును నింపిన ఒక బౌల్ పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పు మరియు 5 లవంగాలను వేసి ఇంటిలో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయటం వలన ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బులు నిలవడం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడినవారు లేదా వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక బౌల్లో ఉప్పును నింపి పసుపు మరియు కుంకుమ పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచాలి. ఇలా చేయటం వలన ఆ ఇంటికి ఆర్థికంగా ధనం కలిసి వస్తుంది. మీరు వంటింట్లో వాడే ఉప్పు డబ్బా యొక్క మూతను తీసి ఉంచరాదు. ఇలా మూత తీసి ఉంచిన ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. అలాంటి ఉప్పు విషంతో సమానం. కాబట్టి మీరు వంటింట్లో వాడే ఉప్పు డబ్బాకు మూత పెట్టడం మరువవద్దు. ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కొంచెం ఉప్పు మరియు ఆవపిండితో కలిపి 7 సార్లు చుట్టూ తిప్పి దిష్టి తీయటం వలన వారిపై ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా దూరంగా వెళ్ళిపోతాయి మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతున్నారు. మీరు సంపాదించిన డబ్బు సంపాదించినట్టు మిగలకుండా మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఒక కొత్త కుండను తీసుకొని ఆ కుండలో సగం వరకు రాళ్ళ ఉప్పును నింపి ఆ ఉప్పుపై పేపర్ వేసి ఆ పేపర్ పైన మీరు ఎంతో కొంత ధనాన్ని పెట్టండి. అలా పెట్టిన ఆ డబ్బును తీసుకొని ఒక రాత్రి పూజ గదిలో ఉంచి మరుసటి రోజు ఆ డబ్బును మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టడం వలన డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుంది అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా 3 నెలలు వరుసగా చేసి తర్వాత ఆ ఉప్పును పారుతున్న నీటిలో వేయాలి. ఇలా చేయటం వలన డబ్బు ఆదా అవుతుంది. ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అనుకునేవారు ఇలా ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలను చేసి చాలామంది ఆ సమస్యల నుంచి బయటపడ్డారు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఉప్పు పరిహారాలను మీకు ఏది వీలైతే దానిని పాటించడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అని చెబుతున్నారు. కాబట్టి మీరు వీటిని పాటించి ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉప్పు పరిహారాలు ఉపయోగపడతాయి అని చెప్పబడినది.